వైసీపీ ఏడో జాబితాపై ఆ పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఒంగోలు ఎంపీగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బరిలోకి దించేందుకు పరిశీలన చేస్తుంది. మరోవైపు పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం ఇన్ఛార్జీల పేర్లను పరిశీలిస్తుంది. దీంతో గుంటూరు జిల్లా తాడేపల్లి సీఎంఓ కార్యాలయానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. అయితే ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సీట్ నిరాకరించిన జగన్ పునరాలోచన చేయాలని ఆయన కోరుతున్నారట. ఈ మేరకు సీఎంఓ కార్యాలయానికి బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్లారు. అటు బాపట్ల జిల్లా పర్చూరు వైసీపీ ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ సైతం సీఎంఓ కార్యాలయం బాటపట్టారు. తనకు పర్చూరు కాకుండా చీరాల అసెంబ్లీ నుంచి అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ని కోరుతున్నారు. అయితే సీఎంఓ నుంచి పిలుపు రావడంతో కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ కూడా అక్కడికి వెళ్లారు. కోడుమూరులో ఇన్ఛార్జ్ని నియమించడంతో కొంతకాలంగా ఆయన అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయనను వైసీపీ అధిష్టానం బుజ్జగిస్తుంది. ఇందులో భాగంగా సుధాకర్తో చర్చలు జరుపుతుంది. వీరితో పాటు ఎమ్మెల్యేలు పేర్ని నాని, శ్రీదేవి, బియ్యపు మధుసూదన్ కూడా సీఎంఓ కార్యాలయంలోకి వెళ్లారు. సీఎంఓ అధికారులతో పాటు వైసీపీ అధిష్టాన నేతలతోనూ చర్చలు జరుపుతున్నారు. మరికొద్దిసేపట్లో వీరి భేటీ ముగియనుంది. ఆ తర్వాత సీఎంఓ కార్యాలయం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. సీఎంఓలో జరిగిన చర్చలపై మీడియాతో వివరించే అవకాశాలున్నాయి. సీఎం జగన్ నుంచి ఆనుకూల హామీ వచ్చిందా లేదా అనేది కొద్దిసేపట్లో తేలిపోనుంది. మరోవైపు ఒంగోలు ఎంపీ స్థానంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోటీ చేయించాలని వైసీపీ అధిష్టానం బలంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ఆ పార్టీ విడుదల చేయబోయే ఏడో జాబితాలో చెవిరెడ్డి పేరు పక్కాగా ఉంటుందని ఆ పార్టీ శ్రేణులు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.